ఈ సంగతి విన్నారా? టీ కప్పుతో పాటు బయటకు వచ్చిన శ్రీమతి సంభాషణ మొదలుపెట్టింది. టీ అందుకుంటూ, "ఏది నువ్వు చెప్తే కదా!" అంటూ చిన్న జోకు వేశాను గానీ, ఆ సంగతి తప్పకుండా వాచ్‌మెన్ కూతురు గురించేనని నాకు తెలుసు. ఈ బిల్డింగ్‌లోకి వచ్చి ఇంచుమించు 2 నెలలవుతుంది. వాచ్‌మెన్ భార్య ఇంట్లో పనిచేయడానికి చేరినప్పటి నుంచి రోజూ వాచ్‌మెన్ కూతురు గుణగణాలు వినడం నా సాయంత్ర దైనందిన కార్యక్రమం అయింది. ఇంతకీ ఈరోజు ఏం చేసింది నీలవేణి? సరదాగా నవ్వుతూ అడిగాను. అంత తేలిగ్గా తీసి పారేయకండి. నిన్న నీలవేణి కంప్యూటర్ కొని తెచ్చిందంట. ప్రపంచ వింత గురించి చెబుతున్నట్లుగా కళ్ళు పెద్దవి చేసి చెప్తూ వంటింట్లోకి వెళ్ళిపోయింది శ్రీమతి. కొంచెం గిల్టీగా ఫీలయ్యాను. చాలా రోజుల నుంచి కంప్యూటర్ కొనమని అడుగుతుంది శ్రీమతి. ఏ నెలకా నెల దాటవేస్తూ వస్తున్నాను. పత్రికలకు చిన్న చిన్న ఆర్టికల్స్ రాసి పంపిస్తుంది శ్రీమతి. కంప్యూటర్, నెట్ కనెక్షన్ ఉంటే ఆర్టికల్స్ నీట్‌గా పంపించడమే కాకుండా తన విషయ పరిజ్ఞానం కూడా పెరుగుతుందని శ్రీమతి వాదన. వాచ్‌మెన్ కూతురే కంప్యూటర్ కొన్నది నువ్వా పాటి కూడా చెయ్యవా అని అనుకుంటుందేమోనని భయం వేసింది. ఈ నెల ఎలాగైనా కొనాలని తీర్మానించుకున్నాను. స్నానం చేసి బాల్కనీలో కూర్చుంటే నెమ్మదిగా, నీరసంగా కాంపౌండ్‌లోకి వస్తూ కనిపించింది నీలవేణి. ఆ అమ్మాయితో ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా ఇంచుమించు రోజూ కనిపిస్తుంది. ప్రొద్దున్న నేను వాకింగ్ నుంచి వస్తున్నప్పుడే హడావిడిగా వెళ్ళిపోతూ కనిపిస్తుంది. పాపం ఇప్పుడు ఇంటికి తిరిగి వస్తుందన్నమాట. ఎంత కష్టపడుతుందో అనుకున్నాను. ఈ అమ్మాయి గురించి చాలా విషయాలు సేకరించింది శ్రీమతి. నీలవేణి చిన్నప్పటి నుంచి చదువు మీద చాలా శ్రద్ధ చూపించేదట. చదువంతా గవర్నమెంట్ స్కూలు, కాలేజీలలోనే చదివిందట. వాళ్ళ చుట్టాల్లో పిల్లకి ఇన్నేళ్ళొచ్చినా పెళ్లి చేయలేదని వెలివేసేస్తామన్నా వాళ్ళ నాన్న మాత్రం బాగా చదివించాలనే అనుకున్నాడట. అలాగే నీలవేణి బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకుందిట. 2 నెలల నుంచి నాకు రోజూ నీలవేణి గురించి ఏదో ఒక విశేషం తెలుస్తూనే ఉంది. భోజనాల టైంలో కూడా నీలవేణి గుణగణాలు ఏకరవు పెడుతున్న శ్రీమతితో ఇంతకీ ఏ కంపెనీలో చేస్తుంది? యథాలాపంగా అడిగాను. నేను ఆ విషయం కనుక్కున్నానులెండి అంటూ ఒక కంపెనీ పేరు చెప్పింది శ్రీమతి. అరే! అది నా ఫ్రెండ్ శ్రీనివాస్ పనిచేస్తున్న కంపెనీయే. రేపు శనివారం వీలు చూసుకొని వాడిని కనుక్కోవాలని అనుకున్నాను. ఏదో ఆ అమ్మాయి గురించి కూపీ లాగుదామని కాదు గానీ, శ్రీనివాస్‌కి ఆ అమ్మాయిని పరిచయం చేస్తే కొంత సాయం చేసినట్లు అవుతుందని అనుకున్నాను. శనివారం ఆఫీస్ నుంచి శ్రీనివాస్ ఆఫీస్‌కి వెళ్ళాను. కానీ అక్కడ నీలవేణి అనే అమ్మాయి పనిచేయడం లేదని తెలిసి షాక్ తిన్నాను. ఏదో పొరపాటు జరిగి ఉంటాదని వాడితో అని కొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడి బయటపడ్డాను. అప్పట్నుంచి మనసులో ఒకటే ఆలోచన పురుగులా దొలిచేస్తుంది. ఎందుకు ఆ అమ్మాయి అబద్ధం చెప్పి తల్లిదండ్రులను మోసం చేస్తుంది? ప్రొద్దున్నే వెళ్ళి రాత్రి వరకు ఏం చేస్తుంది? ఎక్కడ ఉంటుంది? కంప్యూటర్ ఎలా కొనగలిగింది? అన్నీ జవాబులేని ప్రశ్నలే. ఏమైనా చేయకూడని పనులు చేస్తుందా? వద్దనుకున్న మనసు ఆ వైపే ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంటికి చేరేసరికి శ్రీమతి, "ఈ సంగతి విన్నారా?" అంటూ ఎదురు రాలేదు. ఏం జరిగుంటుందా అని లోపలికి వెళ్తే నీలవేణి అక్కడే ఉంది. వాళ్ళమ్మకు ఒంట్లో బాగోలేదని ఆఫీస్ నుంచి వచ్చాక ఇక్కడ పనిచేయడానికి వచ్చింది. చూడండి ఎంత బాధ్యత తెలిసిన అమ్మాయో! శ్రీమతి అభిమానం చాలా సంపాదించింది ఈ అమ్మాయి. అసలు విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది అనుకున్నాను మనసులో. అంతలో శ్రీమతి, "ఏవండీ! నీలవేణి పనిచేసే ఆఫీస్‌లోనే కదా శ్రీనివాస్ చేస్తున్నాడన్నారు. కలిసారా?" అని అడిగింది. "ఆ! కలిసాను" అన్నాను. అప్పుడే టీ తీసుకొని వస్తున్న నీలవేణి ముఖం రంగు మారినట్టు అనిపించింది. చెప్పిన అబద్ధం తెలిసిపోయిందని అనుకున్నాను. "ఏమండీ! శ్రీనివాస్‌కి నీలవేణి గురించి చెప్పారా?" "ఏంటి? ఏమీ మాట్లాడరేంటి?" గట్టిగా అడిగింది శ్రీమతి. టీ కప్పులు, ట్రే సెంటర్ టేబుల్ మీద పెడుతూ, "మేడం మీతో ఒక సంగతి చెప్పాలి" అంటూ సన్నగా మొదలుపెట్టింది నీలవేణి. "ఏంటి?" అన్నట్టు చూసింది శ్రీమతి. "నేను మీకు చెప్పిన కంపెనీలో పనిచేయటం లేదు మేడం" నెమ్మదిగా అసలు విషయం బయటపెట్టింది. "అలాగా? మరి అలా ఎందుకు చెప్పావు?" తెల్లబోతూ అడిగింది శ్రీమతి. "ముందు మీరు కూర్చోండి మేడం" అంది. నేను కూడా నీలవేణి చెప్పే సమాచారం వినడానికి కుతూహలంగా కూర్చున్నాను. నేను ఉద్యోగం చేస్తున్నానని, చాలామంది నాకు పొగరు ఎక్కువని అనుకుంటారు కానీ, నాకు ఎవరితోనూ మాట్లాడడానికి టైం దొరకదు.
అందుకే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడను. మీరు నేను ఉద్యోగం చేస్తున్నానని చాలా సరదా పడుతున్నారని తెలుసు. అందుకే మీరు అడిగినప్పుడు ఏదో నా నోటికి వచ్చిన కంపెనీ పేరు చెప్పాను. నా దురదృష్టం అది సార్ ఫ్రెండ్ ఆఫీస్ అయింది అంటూ ఆగింది. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అంత అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం వచ్చింది? కొంచెం కరుగ్గానే అడిగింది శ్రీమతి. దానికి నీలవేణి, మీరు కొత్తగా వచ్చారు మేడం. మీకు మా గురించి ఏమీ తెలియదు. మా అమ్మ, నాన్న ఎన్నో అవసరాలు చంపుకొని, ఎంతో కష్టపడి నన్ను చదివించారు. నేను ఉద్యోగం చేయాలన్నది వాళ్ళ కోరిక. కానీ మంచి ఇంగ్లీష్ మీడియం కాలేజీలో చదువుకొని, అదనపు క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళకే ఉద్యోగాలు రాని ఈ రోజుల్లో నాకు ఎలా వస్తుంది? అందుకే బాగా ఆలోచించి నాకు తోచిన పని చేస్తున్నాను అని ఊపిరి పీల్చుకోవడానికి ఆగింది నీలవేణి. నీలవేణి చెప్పబోయే విషయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం నేను, శ్రీమతి. 2 వీధుల అవతల సాయి ఎన్‌క్లేవ్ అనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా! అంది నీలవేణి. అవును. అవి చాలా ఖరీదైన అపార్ట్మెంట్స్. దాంట్లో అద్దె 10,000 నుంచి 15,000 వరకు ఉంటుందని వినికిడి. ఇంతకీ వాటికి నీలవేణి చేసే ఉద్యోగానికి సంబంధం ఏమిటి? ఆ అపార్ట్మెంట్స్‌లో 4, 5 ఇళ్లల్లో పనిచేస్తున్నాను నెమ్మదిగా చెప్పింది నీలవేణి. కంగు తిన్నాం నేను, శ్రీమతి. ఏమిటి? ఇద్దరం ఒకేసారి ఆశ్చర్యంగా అడిగాం. అవును సార్. అంతకంటే ఏం చెయ్యాలో నాకు తోచలేదు. అక్కడ జీతాలు బాగా ఇస్తారు. దానికి తగ్గట్టే పని కూడా ఉంటుంది. అందుకే ప్రొద్దున్న వెళ్తే రాత్రి అవుతుంది. మధ్యాహ్నం కూడా అక్కడే ఉండిపోయి ఎవరికైనా పనిలో సాయం కావాలంటే చేస్తాను. కొంతమందికి బట్టలు ఇస్త్రీ చేసి పెడతాను అంటూ తన ఉద్యోగం గురించి చెప్పింది నీలవేణి. మరి కంప్యూటర్? అడిగింది శ్రీమతి. నేను పనిచేసే ఒక ఇంటి వాళ్ళ అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆ అమ్మాయి ఒకసారి ఉద్యోగం మారినప్పుడు ఒక నెల రోజులు ఇంట్లోనే ఉంది. అప్పుడు నా సరదా చూసి మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు నాకు నేర్పించేది. పోయిన వారం ఆ అమ్మాయి కొత్త మోడల్ కంప్యూటర్ కొనుక్కుంది. పాతది అమ్మేయాలని అనుకుంటున్నారు. ఎంత వస్తుంది అని అడిగితే సెకండ్ హ్యాండే కదా పెద్దగా రాదు అన్నారు. అప్పుడు జీతంలో తీసుకొని నాకే ఇమ్మని అడిగాను. కంప్యూటర్ ఎలా వచ్చిందో వివరించింది నీలవేణి. మరి మీ అమ్మ వాళ్ళకి అబద్ధం ఎందుకు చెప్పావు? ఎప్పటికైనా తెలియకుండా ఉంటుందా? అని అడిగాను. తెలిస్తే చాలా బాధపడతారు సార్. మా అమ్మ తను చేస్తున్న పనే నేను చేస్తున్నానని తెలిస్తే తట్టుకోలేదు సార్. కన్నీరు తుడుచుకుంటూ చెప్పింది నీలవేణి. చెప్పేయటమే మంచిది. ఇంకెవరి ద్వారానైనా తెలిస్తే ఇంకా బాధపడతారు కదా! అంది శ్రీమతి. లేదు మేడం చెప్పను. చెప్పాల్సిన అవసరం లేకుండా చేస్తాను. దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నెల నెలా కొంత డబ్బు బ్యాంక్‌లో వేస్తున్నాను. దానితో కంప్యూటర్ కోర్సులో చేరతాను. మీలాంటి వారెవరైనా సాయం చేస్తే అబద్ధమైన నా ఉద్యోగం నిజంగా వస్తుందన్న నమ్మకంగా ఉంది. మీరు అమ్మతో ఏమీ చెప్పకండి మేడం అంటూ పని అయిపోయిందని వెళ్ళిపోయింది. కొంచెం సేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. మన ఇళ్లల్లో ఎంతమంది ఈ వయసు పిల్లలు ప్రతి దానికి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకి బాగా డబ్బు ఖర్చు పెట్టి మంచి కాలేజీలలో చదివిస్తాం. వాళ్ళకి నీలవేణి ఎందులో తీసిపోతుంది? ఇంకా వాళ్ళకన్నా చాలా మెట్ల పైనే ఉందనిపించింది. ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న కష్టపడి చదువుకొని ఉద్యోగం వచ్చే వరకు ఖాళీగా ఉండకుండా తనకు చేతనైన పని చేస్తూ భవిష్యత్తు మీద గంపెడు నమ్మకంతో భగవంతుడిపై కొండంత విశ్వాసంతో ఉన్న నీలవేణి ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తుందని, సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కథ సమాప్తం.